సంఘటన జరిగి ఇప్పటికి 12 గంటలైంది. ఇప్పటి వరకు పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు. సార్, మై ఇంట్యూషన్ సేస్ ద క్రిమినల్స్ ఆర్ ఇన్సైడ్ ద స్టేట్, ఇన్సైడ్ ద సిటీ అండ్ ఇన్సైడ్ ద ఆఫీస్. అంతకుడు ముసుగేసుకుని వచ్చాడు సార్. చలిగా ఉండడంతో చూడడానికి మంకీ క్యాప్ లా ఉండిందంట. కానీ మాకు తెలిసిందే సార్, అక్కడున్న ఫుట్ ప్రింట్స్ బట్టి నార్మల్ కంటే కొంచెం హైట్ గా ఉన్నవాడే అయ్యుండాలి. 11 ఇంచెస్ సైజ్ ఉన్న షూస్ అవి. హైట్ ఇంచుమించు 6 అడుగులన్నా ఉంటాడు. అక్కడున్న ఎన్నో సీసీటీవీస్ లో అలాంటి వాడిని చూడగలిగాం. వాడి పేరు అని. ఇంతకు ముందు వాడి మీద చాలా కేసెస్ ఉన్నాయి సార్. సార్, వెరీ గుడ్. లోకల్ పోలీసులకి, రహస్య నేర పరిశోధన విభాగానికి మీరు తేడా చూపించారు. వీణ్ణి వెంటనే కనిపెట్టండి. కనిపెట్టడానికి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారుగా సార్? సార్, ఆ హంతకులు ఎవరో మీరు కనిపెట్టగలిగారా? సార్, మీరు మీడియాని పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకని సమాధానం చెప్తారా? ఎవర్రా వీళ్ళని లోపలికి రమ్మని చెప్పింది? జరగండి జరగండి, వెళ్ళండి, తప్పుకోండి. మీకు మోనచ్చన్ ఎమ్మెల్యే గారికి మధ్య జరిగిన వివాదాలు, ఈ హత్యకి దానికి ఏమైనా సంబంధం ఉందా? బయటికి పంపించో. వెళ్ళండి. సరే బుజ్జి, నువ్వు వెంటనే బయలుదేరు. వెళ్ళు. Check. మోనిచంద్ సార్ ని హత్య చేసింది మీరేనా, లేక ఎవరినైనా కాపాడడానికి మిమ్మల్ని ఎక్కించారా? చెప్పండి సార్. చెప్పండి. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. మీరు ప్రెస్సే కదా, మీరే కనిపెట్టండి. సార్ చెప్పండి సార్. సార్, త్వరగా రా. అంతలోనే తినడం ప్రారంభించారా? ఇదిగో నీకిష్టమైంది తిను. ఏమండి, అత్తయ్య ఫోన్ చేశారు. వచ్చేవారం వెళ్ళి చూద్దాం. వాడెక్కడా? ఆహా, అయితే అబ్బాయి మాత్రం చాలా. తను తినేసి బయటికి వెళ్ళాడు. నేను ఆఫీస్కి వెళ్ళాను, అందరూ కరెక్ట్ గా పనిచేశారు. మామూలుగా అయితే 100 సార్లు తిప్పుతారు మనందరినీ. పనిచేసే వాళ్ళకి పళ్ళు ఎక్కువ ఉంటుంది, జీతాలు కూడా పెంచాల్సిందే. సీఎం తీసిన కొన్ని డిసిషన్స్ కేరళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇప్పుడే వచ్చిన వార్త, మోనచ్చన్ హత్య కేసులో అని ఇచ్చిన స్టేట్మెంట్. మోనచ్చన్ హత్య వెనక సీఎం విశ్వన్ గారే ఉన్నారన్న స్టేట్మెంట్. మోనచ్చన్కి విశ్వానికి ఉన్న శత్రుత్వం వల్ల 2 సంవత్సరాలుగా పథకం పన్నారని అని స్టేట్మెంట్ ఇచ్చాడు.